ప్రజలండి బాగున్నారా? దేవుని పేరిట మీ అందరికీ నా వందనములు. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుని వాక్య సందేశము నిన్ను ఎలా ప్రేమించుతున్నాడు అన్నట్లయితే, అధికముగా ప్రేమించుతున్నాడు. అధికముగా ఆయన కృప నీ పైన ఉన్నది. కృప అంటే ఏంటి అన్నట్లయితే, ఆశీర్వాదములతో, అభివృద్ధితో మరియు నీ జీవితములో ఎన్నడూ నిన్ను వదిలిపెట్టకుండా నీతోనే ఉంటానని దేవుడు అంటున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను ఒక మాట చెప్తాను. ఏ రోజు కూడా దేవుడు మన జీవితంలో ప్రతీకారము లేదా కోపము లేదా మా పైన యుద్ధము చేసేవాడు మన దేవుడు కాదు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? యేసు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా నిన్ను? చాలాసార్లు నువ్వు నన్ను దేవుడు వదిలిపెట్టాడు, దేవుడు నా కుటుంబాన్ని చూడట్లేదు, నా అప్పుల సమస్య తీర్చటం లేదు, నా కన్నీటిని తుడిచేవాడు ఎవడు అని నువ్వు వెతుకుతున్నావు కదా. ఆయన యేసు ప్రభు. ఆయనే నన్ను ప్రేమించిన వాడు. ఆయన ఎలాంటి ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాడు, ఎలాంటి ప్రేమ నీ పైన ఉన్నదనేది ఈరోజు దేవుని వాక్యంలో మనం వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి మీరు, ప్రార్థన చేయాలి మీరు, వాక్యానుసారంగా మీరు నడవాలి, మీరు నమ్మాలి. మీరు దేవుడు తప్పక మన జీవితాలను మార్చేసేవాడు. ఆయన ప్రేమ ముందర మన ప్రేమలు వ్యర్థము. ఆయన చేసే కార్యముల ముందర మనం చేసే కుతంత్రాల్లో నష్టకరమైనది. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు కూడా వేరు. దేవుని వాక్యం తీసుకుందామా? దావీదు రాసిన కీర్తన 103 103 7వ వచనము, 8, 9, 10, 11 వచనములను దేవుడిని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. 7 నుంచి 11 వచనం వరకు. ఆయన మోషే తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన తన క్రియలను కనపరచెను అంటే ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ప్రాంతంలో ఉన్న జనులకు, ప్రతి పట్టణంలో ఉన్న మీ అందరికీ, మీ కుటుంబాలకు, బంధువులకు అందరికీ దేవుడు మాట్లాడతాడు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలకు మాట్లాడినట్లే దేవుడు మీ సంఘ కాపరి ద్వారా ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. నాకు మాట్లాడు అని అడిగినట్లయితే ఈరోజు దేవుడు చెప్పుచున్నాడు, నేను మాట్లాడతాను బిడ్డ, నీ ప్రశ్నలకు నేను జవాబిస్తాను, నీ పరిస్థితులను బాగు చేస్తాను, నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చేవాడు నేను అని నేను రుజువు చేస్తాను, నా పైన విశ్వాసం ఉంచని ఈ వాక్యం చెప్పుతున్నది. 8వ వచనంలో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు, యెహోవా దయా దాక్షిణ్యపురుడు అని. యెహోవా దయగలవాడంట. ఇది మర్చిపోతున్నారు చాలా మంది. దేవుడు నా పైన దయ లేదు అని. నిజంగా దేవునికి దయ ఉన్నది. ఆయన నీ పట్ల చాలా కనికర గలవాడుగా ఉన్నాడు. ఎంత దయ ఉన్నదంటే, నువ్వు ఏది చేసినా ఆయన ప్రేమతో దాన్ని స్వీకరిస్తున్నాడు. అది మంచిది చేసినప్పుడు హత్తుకుంటున్నాడు, చెడ్డది చేసినప్పుడు నిన్ను వదలకుండా చేయి పట్టుకొని నువ్వు మారాలి బిడ్డ అని. అలాంటి దయ గల దేవుడుగా మా జీవితంలో ఉన్నాడు, మీ జీవితంలో కూడా ఉన్నాడండి. ఆయన నమ్మకస్తుడండి. 8వ వచనంలో ఇంకొక మాట చెప్తున్నది, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దీర్ఘశాంతుడు, శాంతి గల వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే అది యేసు ప్రభు గారే, యేసు దేవుడే. యేసు మన జీవితంలో ఎంత శాంతంగా ఉన్నాడంటే, దేవునికి విరోధంగా మాట్లాడినా, తిట్టినా, ఎదిరించినా, వాక్యానికి ప్రేమగా ఉంటామని చెప్పి వాక్యాన్ని ప్రకారంగా మనం బ్రతకలేకపోయినా, సంఘంలో పాటలు అయిన తర్వాత లేచి నువ్వు బయటికి వచ్చినా, ప్రభురాత్రి బల్లలో కర్తన హోలీ కమ్యూనియన్ సమయంలో కూడా తీసుకోలేకుండా పరిగెత్తి బయటికి పోయేవాడుగా నువ్వు ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ జీవితంలో దేవునికి ఎన్ని విరోధమైన పాపములు చేసిన దేవుడు శాంత మనసుతో నిన్ను ఇంకో క్షమించుతున్నాడంటే నీ పైన అంత ప్రేమ ఉంది బిడ్డ, నీ పైన అంత కృప ఉన్నది బిడ్డ. నువ్వు ఆయన చేయి విడిచిన దేవుడి చేయి నిన్ను వదిలిపెట్టుకోదని ఈ వాక్యం మరొకసారి నేను ప్రేమించుతున్నానని ఆయన చెప్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు. ఎల్లప్పుడూ దేవుడు వ్యాజ్యమాడాడండి. ఎల్లప్పుడూ ఆయన నీ పైన కొట్లాటలు చేయడండి. మనుషులైతే 10 రూపాయలు ఇస్తే దాన్ని వాపసు ఇయ్యలేదంటే కొట్లాడతారండి, అప్పులు ఇచ్చేవాడు కొట్లాడతారండి, పక్కింటోడు కొట్లాడతారండి, నీళ్ళు ఎందుకు వేసావని, ఎదురింటోడు కొట్లాడతారండి, బండి ఈ వెహికల్ ఆటో నీ బండిలో నా ఇంటి ముందు ఎందుకు నిలబెట్టావని. ఈర్ష్యతో జనాలు, ప్రజల్లో, లోకమంతా నేను కొట్లాడుతుందేమండి. నా దేవుడు ఏ రోజు కూడా నీతో కొట్లాడండి. ఎందుకు ప్రార్థన చేయలేదని, ఎందుకు వాక్యం చదవలేదని, ఎందుకు మందిరకు రాలేదని, ఎందుకు నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించట్లేదని ఏ రోజు కొట్లాడలేదండి. కానీ మనం కొట్లాడతామండి దేవుని దగ్గర. దేవుడు లేదని కొట్లాడతాము, కానీ దేవుడు ఏ రోజు కూడా మా జీవితంలో, మీ అందరి జీవితంలో
దేవుడు అంటున్నాడు, నేను నీ పట్ల నేను ఏ రోజు కూడా కొట్లాడను బిడ్డ, ఏ రోజు కూడా నేను తిట్టను బిడ్డ, ఏ రోజు కూడా తప్పిపోయిన కుమారులను మరలా తిరిగి వస్తే క్షమించినట్లే నేను క్షమించడానికి నీ కొరకే వేచి ఉన్నానని దేవుడు చెప్పుచున్నాడు. ఆఖరిదిగా 8వ వచనంలో చెప్తున్నాడు, నేను దీర్ఘ శాంతమును కృపా సమృద్ధి గలవాడను. కృప గలవాడు అండి మన దేవుడు. నీ పట్ల దేవుడు ఎంత కృప ఉన్నదంటే, నీకు అడిగిన దానికైనా 2 కాదు 3 కాదు, యోబుకి ఇచ్చినట్లే నేను ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. అబ్రాహాముకు ఇచ్చినట్లే ఆశీర్వాదములు, ఇసాకుకు పొలములో 100% ఫిలిస్తీన్ల దేశంలో ఆ పొలము పంటములో 100% ఆశీర్వాదం చేసినట్లు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యములు ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు బిడ్డ. విశ్వాసం అంటూ అపనమ్మకం వద్దు. దేవుడు శాంత గలవాడు, ధైర్యము గలవాడు, దయా పూర్ణుడు, అన్నిటికన్నా వ్యాజ్యమాడు, నిన్ను అంతా ప్రేమించుతున్నాడు. అందుకే ఈ లోకంలో ఇంకా చనిపోకుండా, ఇంకా ఈ లోకంలో అన్ని సమస్యలు నీకు ఉన్నా కానీ నీ ప్రాణము సాతాను తీసుకుని వెళ్లకుండా రక్షించుకున్నాడంటే ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించాడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా బిడ్డలను, నా కుమార్తెను, నా కుటుంబాన్ని, నన్ను ప్రేమించే ఈ సంఘాన్ని, ఈ బిడ్డలను ఎన్నడూ నేను చేయవిడను, వారు నన్ను చేయవిడిచినా నేను విడను, ఒక అవకాశం ఇస్తామని దేవదూతలకు ఆజ్ఞాపించారండి. అందుకే ఈ రోజు మేము ఇంకా బ్రతికున్నాం. మీరందరూ బ్రతికున్నామంటే మనం చేసే క్రియల నుంచి మేము బ్రతకలేదండి, మన ఆలోచన నుంచి మనం బ్రతకలేదండి, మనం తింటున్న ఆహారం మమ్మల్ని బ్రతికించటం లేదండి. దేవుని కృప ఇంకా మా పైన సమృద్ధిగా ఉన్నదనేది మీరు తెలుసుకోవాలి. 10-11 వచనం చదివి మనం ముగించుకుందాము. మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. దేవుడు మన పాపములు బట్టి ప్రతీకారం చేస్తాడని చాలా మంది అనుకుంటున్నారు. లేదండి, ప్రతీకారం ఎప్పుడు చేస్తాడంటే, పాపం ఇచ్చే జీతము మరణమని రోమీయులకు రాసిన పత్రిక ఉన్నది కదా, అది జరిగేది చాలా సంవత్సరాల తర్వాత ఆఖరి ఘట్టంలో అంట. అంటే అంతవరకు దేవుడు నేను క్షమించుతూనే ఉంటాడంట. ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడని తప్పులు చేయదండి. మళ్ళీ దేవుడు ఎన్నిసార్లు నేను క్షమించాలనుకున్నాడో అన్నిసార్లు నేను క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడో తెలుసా? నీ జీవితం బాగుండాలి, మారాలి, ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన ఆశ, మళ్ళీ ఆయన నీ పైన ఉన్న ప్రేమ అయి ఉన్నదనేది మర్చిపోదండి. విశ్వాసంతో మీరు ప్రార్థన చేయాలని నేను అడుగుతున్నాను. అదే విధంగా ఇంకొక విషయాన్ని నేను చెప్పి నేను ముగించుకుంటున్నాను. మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. అర్థమవుతుందా? మనుషులు మనము వేసుకున్న బట్టలను చూసి విలువిస్తారు. బంగారం ఉన్నదా ఒక విలువ, కారులో వచ్చినా ఒక విలువ, బుల్లెట్ బండిలో వచ్చినా ఒక విలువ, 2 వీలర్లో సాధారణమైన 2 వీలర్లో వస్తే ఒక విలువ. నిన్ను చూసి మనుషులు వెల ఇస్తారు లేదా గౌరవం ఇస్తారు, కానీ నా దేవుడు ఏది చూడండి, నీ హృదయాన్ని చూస్తాడు. ఎంత పరిశుద్ధంగా ఉంచుకున్నావో, ఎలా దేవునికి సాక్షిగా నిలబడ్డావని. అలాంటి దేవుడు అండి, ప్రతిఫలం ఇచ్చే దేవుడు అండి, ఆశీర్వాదకరంగా దీవించేవాడు అనేది మర్చిపోదండి. 11వ వచనంలో చెప్తున్నాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూడండి, భూమి ఆకాశం ఎంత దూరంగా ఉన్నదో అని చెప్పేది కాక, అంత ఉన్నతమైన ప్రేమ నీ పైన నాకు ఉన్నది. ఆయన పైన భయభక్తులు గల వారి కుటుంబం పైన, భయభక్తులు గల భక్తుల పైన దేవుడు అంటున్నాడు, నా కృప అంత అధికముగా ఉన్నది అని అంటున్నాడు. ఈ ఆకాశాన్ని భూమిని కొలతలు వేయడానికి సాధ్యం కాదండి. అలాంటి అధికమైన కృప, ప్రేమ, రక్షణ, ఆశీర్వాదం నీ కొరకు దాచిపెట్టున్నాడు. తీసుకోండి, పొందుకోండి, ఆశీర్వాదంతో నింపబడండి. అధికమైన ప్రేమను చూపించే ఏకైక వ్యక్తి దేవుడైనాడు. తల్లిదండ్రులు చేయి విడిచినా, బంధువులు చేయి విడిచినా, అప్పుల్లో వచ్చి నేను సమస్యల్లో నెట్టింటిలో ముంచి వేస్తున్నప్పుడు స్నేహితులు దూరమైనా, ఒంటరిగా నువ్వు జీవించుతున్నా, అధికమైన కృపతో ఉన్న నా యేసు అంటున్నాడు, నీ కష్టాలను, నీ సమస్యలను, నీ వ్యాధులను అన్నిటిని తీసివేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా పైన భక్తులుగా అంటే భక్తితో ప్రార్థన చేయండి. యోహాను 4:20 చెప్తున్న దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యథార్థంగా ఆరాధించు, నమ్మకస్తుడుగా ఉండు, విశ్వాసపరుడుగా ఉండు, ప్రార్థనలో నువ్వు నిలకడగా ఉండు. నువ్వు ఎదురు చూసినట్లయితే అధికమైన కృప నీ పైన వస్తుంది. ఆయన ఆశీర్వాదాలనే నీ ఇంటిలో, నీ జీవితంలో నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో జయం పొందుకుంటావు. దేవుడు నేను ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.